నువ్వు పెళ్లిలా ఒప్పుకున్నాం కదా బండి కొనిస్తామని. అవును ఒప్పుకున్నాం. అయితే బావది బండి ఖరాబ్ అయిందట బిడ్డ. అయితే బావ నిన్న చెల్లకు ఫోన్ చేసి బండి కొనుక్కుంటా మీ వాళ్ళని అడుగు పైసలు అని చెప్పిండట. అదే గాని ఇప్పుడు ఏడున్నాయే? అదే నా దగ్గర అయితే రూపాయి లేవు. అటు ఇటు వడ్ల పైసలు వచ్చినాయి అన్ని లాగోడి గీగోడి గట్టంగా ఇన్ని మిగులితే మళ్ళీ ఇప్పుడు పొలానికే పెట్టబడితిని. మరి నా దగ్గర రూపాయి లేవు. మరి నీ దగ్గర ఏమన్నా ఉంటే ఓ 1,00,000 ఇద్దాం బిడ్డ, బండి కొనుక్కుంటాడు. ఏంది 1,00,000? మీరు ఒప్పుకున్న దానికి నా మొగుడు ఎందుకు ఇయ్యాలి? నా దగ్గర ఏడున్నాయే? మీరు భలే అడుగుతారు నన్ను పైసలు. ఏడున్నాయంటే ఏమన్నట్రా? నెల నెలకు 50-60 వేలు రానే బట్టే మేమన్న రూపాయి అడుగుతాన్నా బిడ్డ. అన్ని ఇంట్లకు ఎల్లదీయనే పడుతుంది. ఇప్పుడు ఇచ్చే బాధ్యత మనది. ఇప్పుడు బాపు తర్వాత నువ్వు, బాపు దగ్గర రూపాయి లేవు. మరి నువ్వు ఇవ్వకపోతే ఎవరిస్తారా? ఏమని చెప్పు. ఏందో మొగన్ దగ్గరికి వచ్చి మళ్ళా ఏమో గుసగుసాడుతాంది. అద్దంటాందా ఏంటి? అదే గాని అత్తన్నాయి గాని నా చిల్లర చిల్లర అప్పులు నాకే ఉన్నాయి. అవే కట్టుకుంటాన్నా. నీకు మొన్ననే చెప్పినా కదా నాన్న, ఇప్పుడు 1,00,000 రూపాయలంటే నేను నుండి తేవాలి. నానే నుండి తెస్తారా? అవి మీరు ఒప్పుకున్నారు.